హొయ్యా హొయ్యా రే హొయ్యా 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 రే హొయ్యా హొయ్యా చూడా చక్కని తల్లి చుక్కల్లో తావింది నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి మళ్ళీ చెప్తూ ఉంటే చూడమ్మో తల్లిని కడుపున ఉడతా మాయమ్మ తల్లిని కడుపున ఉడతా మాయమ్మ చూడా సక్కాని తల్లి సుక్కల్లో దావిల్లి నవ్వుల్లో నాగా మళ్ళీ నా పల్లె పాల వెళ్ళి తొలికోడి గూయంగా తెల్ల తెల్ల వారంగా పాలు కడవల్ల నిండా పల్లె బంగారు కొండ పారుతున్న ఏరు పచ్చ పచ్చని పైరు ముత్యాల ముగ్గుల్లో దిక్కులకే పల్లె సంక్రాంతి సంబరాలు చూరమ్మో అంబారాన్ని తాకే చూడమ్మా అంబారాన్ని తాకే చూడమ్మా చూడా సక్కాని తల్లి సుక్కల్లో దాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి ఓ పుల్లున్నా పుల్లున్నా చీదారించకుండా ఊరిగా మెంతో చేసే మాయన్న మంగళన్న పల్లంతా మైనా తీసి మల్లె పువ్వుగా చేసి ఓహో ఓహో అంటూ పల్లాకి మోతైనావు మాడేరు మదిలో నలసి ఓరన్నో ఊరికి దివిటైనావా మాయన్న చల్లంగా ఉండాలి మాయన్న చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి మళ్ళీ జన్మంటూ ఉంటే చూడమ్మో తల్లిని కడుపున ఉడతా మాయమ్మ తల్లిని కడుపున పుడతా మాయమ్మ ఓ ఓ నా బావో ఎంత తీసుకుపోమ్మంటినే
బావో ఓ బావో నన్ను చూసి పొమ్మంటినే నా బావో ఎంత తీసుకుపొమ్మంటినే ఓ బావో నిన్ను చూసి పొమ్మంటినే నా బావో ఎంత తీసుకుపొమ్మంటినే గోవర్ధన గిరులు గోవుల మందల గిరులు గోవర్ధన గిరులు గోవుల మందల గిరులు అందరూ దయచేసి అందరూ కూర్చోవాలి ప్లీజ్. అందరూ కూర్చుంటున్న కార్యక్రమం ముందుకు వెళ్తుంది కాబట్టి ఇచ్చేసిన పెద్దలకు మరొకసారి పేరు పేరున స్వాగతం. పల్లెల్లో ఉన్నటువంటి పేదవాళ్లకు రకరకాలుగా సహాయం చేసేటువంటి గొప్ప గుణం ఉన్నటువంటి
రంగనాథ్ గారు హైడ్రా వస్త్రాలు, ఆకులు, మామిడాకులు, అరటి ఆకులు, బంతులు, చేమంతి, మునుగాపు సోదరి మల్లారా తమ స్థానాల్లో ఆశీర్వదించండి. అందరినీ కూడా ప్రేమగా భక్తితో కోరుకుంటున్నాము. మా మహిళా వాళ్ళు ఎవరున్నా కూడా ఇక్కడ పూజ జరుగుతుంది. కూరాడుకుండ పూజ చేసి అమ్మవారిని అలంకరించి మన ఎద్దులను అలంకరించి మన మన శాస్త్రమండలి సభ్యులు తిన్మర్ మల్లన్న గారు వచ్చారు. ముందరుకాపు ముద్దుబిడ్డ తిన్మర్ మల్లన్న గారు మన అమ్మవారికి చాలా చక్కగా సుష్మా స్వరాజ్ ప్రార్థిస్తూ నందీశ్వర్లను ప్రార్థిస్తూ నా హైదరాబాద్ సంఘ ఎడ్ల పొలాల అమావాస్య పండుగను చాలా భక్తి ప్రపత్తుల్లో సాదరంగా నందీశ్వర్లను ప్రార్థిస్తూ కూరాడకుండకు దండం పెట్టుకుంటూ మరొక పెద్దలు అతిరథ మహారథులు చాలా మంది వచ్చి ఉన్నారు. మెండు చక్రపాణి గారు రైల్వే డిపార్ట్మెంట్ మరొక పెద్దలు, మన పెద్దన్న ఎనుగుల సత్యనారాయణ పటేల్, మన పెన్ టీం సభ్యులు పిఎన్ పెన్ టీం సభ్యులు నలుగురు సభ్యులు కేఎల్ఎన్ పటేల్, శ్రీధర్ పటేల్, విక్రమ్ పటేల్, శ్రీధర్ పటేల్ పెన్ టీం సభ్యులు, దీపిక మేడం కార్పొరేటర్ మోండో మార్కెట్. చాలా స్త్రీలు రావడం, స్త్రీల ముందంజలో ఉండడము గర్వించదగ్గ విషయము, గౌరవించదగ్గ విషయము. మున్నూరుకాపు ముద్దుబిడ్డ మన సంఘం గౌరవ అధ్యక్షులు, ఎల్లప్పుడూ అందరికీ చిరునవ్వుతో అందుబాటులో ఉండే మన సత్యన్న అని పిలుచుకునే ఎనుగుల సత్యనారాయణ పటేల్ నందీశ్వర్ల ఆశీస్సులు మరియు కూరాడకుండ ఆశీస్సులు. మునికాపు అధ్యక్షులు వనమాల ప్రవీణ్ మరియు బండి సంజయ్ గారు, ఉపాధ్యక్షులు బండి సంజయ్ గారు, యువ అధ్యక్షులు అమ్మవారి ఆశీస్సులతో నందీశ్వర్ల ఆశీస్సులతో నందీశ్వర్ల ప్రతిమలకు దండం పెడుతూ ఎండిఎఫ్ కార్పొరేషన్ సాయిబాబు పటేల్ గారు, మన సంస్కృతి, మన సంప్రదాయము, మన గౌరవము ఎడ్ల పొలాల అమావాస్య శ్రావణ మాసంలో అమావాస్య రోజు చక్కటి దోవతులు, పంచెలు, కండువాలు, ఎద్దులు, అలంకరణ, సంస్కృతి వీటన్నిటిని గౌరవించే మనందరికీ మనము చేసుకునే ఎడ్ల పొలాల అమావాస్యకి బొడ్డమ్మ పండగకి ప్రకాలుగా మనల్ని ఆశీర్వదించాలని. ప్రకృతి ఉంటేనే మనం ఉంటాము, ప్రాణం ఉంటేనే ప్రకృతి ఉంటుంది, సస్యశ్యామలం ఉంటేనే వ్యవసాయం ఉంటుంది, వ్యవసాయం అంటేనే సస్యశ్యామలము. ఇలాంటి పంట, చేదు, మట్టి, మాణిక్యాలు, ప్రకృతి, ప్రేమలు ఇవన్నీ కూడా ఒక కలవోతగా ఉండాలి అంటే మున్నూరుకాపు గౌరవ అధ్యక్షులు అందరికీ అందే సత్యన్న ఎనుగుల సత్యనారాయణ పటేల్ గారు ఎడ్ల పొలాల అమావాస్య బొడ్డెమ్మ పండుగని జరుపుకోవడానికి చాలా శాయశక్తులని తమ సమయాన్ని ధారపోసిన పెన్ టీం సభ్యులు నలుగురు ఉపయోగపడతారు. సంతోష్ తమ్ముడు మొదటిసారిగా వారితోటి కార్యక్రమం మొదలవుతుంది. డాక్టర్ కోవా లక్ష్మణ్ గారు రాజాపల్లి శాసనసభ్యులు రావాల్సి ఉండే, అన్నగారు చిన్న అనివార్య కారణాలతోటి రాలేకపోయారు. బండి సంజయ్ గారు, మన ఆది శ్రీనివాస్ గారు ఈ యొక్క వర్షాల వల్ల జరుగుతున్న పనులను సమీక్షించి వస్తామని చెప్పారు. తప్పకుండా వస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు డాక్టర్ కోవా లక్ష్మణ్ గారు రాజ్యసభ్యులు వారి యొక్క దివ్యాస్తాలతో మన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి అందరూ కరతాళ దూరంతో స్వాగతం సన్మానించుకోవాలని కోరుతున్నాం. రంగారెడ్డి జిల్లా కన్వీనర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తరుణ్ నరేంద్ర గారు, ఇప్పుడు ప్రవీణ్ పటేల్ ముగ్గురు ప్లీజ్. మన నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ, తెలంగాణ మన రైతు యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, రైతు అగ్రో ప్రాసెసింగ్ సంబంధించిన అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు అన్న కాసల బాలరాజ్ పటేల్ గారిని గారు, పుట్ట శైలజ పటేల్ గారు మున్సిపల్ మనదాకా మనకి చైర్మన్గా ఉన్నారు. పటేల్ గారు, రజిత పటేల్ గారు,
బాస మంగమ్మ పటేల్ గారు ప్లీజ్. నేతి మంగమ్మ పటేల్, ఫైర్ ప్లాంట్ రజితా పటేల్ ముందు రండి. ఒక ఇందూరు బిడ్డ, ఒక ఖమ్మం బిడ్డ, ఒక నల్లగొండ బిడ్డ మనకి ఉన్నారు, ముగ్గురు కూడా పెద్దలు. నెక్స్ట్ మన మణికొండ వెంకటేశ్వర ప్రధానంగా మొదటి నుంచి వస్తున్న 1930 ఏర్పాటు ఇప్పటివరకు సేవలు కొనసాగుతున్నాయి. మన మణికొండ వెంకటేశ్వర గారిని మనం గౌరవించుకోవాల్సిందిగా మన సభ్యులను నేను కోరుతున్నాను. జీవచరిత్ర కార్యక్రమం కాబట్టి ఇది జరిగినది. ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరగడానికి కార్యక్రమాన్ని అందరూ కూడా ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ కాబట్టి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జరుపుకునే అవకాశం, ఇలాంటి మానవతల పండుగ చేసుకునే గొప్ప అదృష్టం రైతన్నని మన మల్లన్న పంచెతో చల్లాతో సత్కరించడం ఈరోజు ఎడ్ల పొలాల అమావాస్య యొక్క ప్రత్యేకత, బొడ్డెమ్మ పండుగ యొక్క ప్రత్యేకత, మన మున్నూరు కాపు సోదరుల యొక్క ప్రత్యేకత. హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఆకుల వెంకట్రావు పటేల్ గారు, రామాల గారితో మన మల్లన్న గారికి బహుకరణ. రైతుతో మల్లన్నకి చక్కటి నిర్మల్ బొమ్మలు, ఎద్దుల బొమ్మల్ని ప్రజెంట్ చేస్తూ ఉన్నాము. ఇది మన యొక్క రైతును పెంచే బొమ్మలు. థ్యాంక్ యూ ఎమ్మెల్సీ గారు.